అంటే మీరు రామచంద్ర మిషన్కి ఎందుకు వెళ్ళారు గురుగారు? అంటే మీరు చక్కగా మంచి ఉద్యోగం ఉంది మీకు, అందులోని చీఫ్ ఇంజనీర్గా మీరు పనిచేశారంటే చక్కని జీతము అంత అన్ని వెల్ సెటిల్డ్గా ఉంటుంది కదా, అంటే ఈ మార్గంలోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అంటే నేను మామూలుగా యోగాసనాలు అంటే కూడా నాకు అప్పుడు ఇంట్రెస్ట్. నా చిన్న ఫిజిక్, పెద్ద ఫిజిక్ ఏం కాదు, యోగాసనాలు అంటే ఇష్టం ఉండేది. అట్లే దాంట్లో ఉన్నటువంటి చాలా రకాలు ఉన్నాయి, శంఖవృక్షాలని, తర్వాత ముద్రలని, అన్నీ ఉంటాయి. తర్వాత ప్రాణాయామాలని, ఇవన్నీ కూడా నేను గాంధీ జ్ఞాన మందిర్లో కొంతకాలం అభ్యాసం చేశాను. కానీ నాకు ఏవి అంత సాటిస్ఫై కాలని వాటితో. ఒక రైల్వే స్టేషన్లో కాసేపు విరామం దొరికితే అక్కడ పుస్తకాలు కొనేవాడిని. కొంటే దాంట్లో చూపించేవాడు ధ్యానం ఎలా చేయాలనేవాడు. తర్వాత ఈ ధ్యానంలో చేసే ప్రక్రియలకి ఏ శరీర భాగాలు ఉపయోగించాలో కూడా చెప్పేవాడు. కొన్ని చోట్లేమో ముక్కు మీద ధ్యానం చేయమనేవాడు, కొన్ని మీద బాడీ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అబ్జర్వ్ చేసుకొని చేయమనేవాడు శ్వాస అనుగుణంగా. కొంతమంది డయాఫ్రమ్కి కిందికి పైకి ఊగుతుందిగా దాని ప్రకారం చేయమనేవాడు. ఈ విధంగా రకరకాలటువంటి పద్ధతులు చెప్పారు. ఒకటి చోట్ల మాత్రం కుండలిని అనేది కూడా చెప్పారు, కానీ అసలు ఇది అర్థంగా దుర్భేద్యంగా అనిపించింది నాకు. కుండలిని అనేది చక్రాలతో సంబంధించింది. కుండలిని అవేకనింగ్ అయితే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి, అది కూడా చాలా పెట్టాడు. అది మనకు అనుగుణమైంది కాదు, మనం నెరవేర్చేది మనకు అసలు అనుభవానికి వచ్చేది కాదని అనుకున్నాను. కాలం గడిచిపోతుంది. తర్వాత నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నప్పుడు ఒక అతను, మా జూనియరే, ఇట్లా రామచంద్ర మిషన్ అని ఉంటుంది, అక్కడ ధ్యానాన్ని గురించి చెబుతారు అన్నాడు. నేను అంతకుముందు ఏం చేసేవాడిని, ధ్యానం చేసేవాడిని, కానీ రకరకాల పద్ధతులు చేసి నాకు ఏవి సాటిస్ఫై కాదు, ఏది దొరికితే అది ముందు అంతే. అప్పుడు రామచంద్ర మిషన్లో చేరిన తర్వాత 3 సిట్టింగ్లు అని ఇచ్చారు నాకు పెద్దగా దాంట్లో ఏమీ అంత అర్థం కాలేదు. కాకపోతే పట్టు విడవకుండా దాంతో పాటే ధ్యానం చేయటం, ఉదయం సాయంత్రం క్లీనింగ్ చేసుకోవటం, నైట్ మళ్ళీ దానికి ప్రార్థన చేయటం, ఇవన్నీ చేసేవాడిని. అట్లనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అయిపోయింది పీరియడ్, సూపర్ ఇంజనీర్గా అయిపోయింది. అన్ని విధులు సక్రమంగానే నిర్వర్తించాను. చీఫ్ ఇంజనీర్గా కూడా చేశాను, టెండర్స్లో చేశాను, ఇది అది లేదు అన్నిట్లోనూ చేశాను. నాకు నేను కొంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫర్ చేసేవాడు. అందువల్ల మొత్తం అన్ని ఆపర్చునిటీస్ దొరికినాయి. ఎక్కడ పడితే చేసేవాళ్ళు కదా, ఇక్కడ పనికిరావని ఇంకో చోట, అక్కడ పనికి రాకపోవడం నాకు లాభమైంది. అందుకంటే ఎందుకంటే కొత్త ఎక్స్పీరియన్స్లు వచ్చినాయి ఆ విధంగా. కానీ ఎప్పుడూ కూడా అర్ధరాత్రి అప్పుడు నేను నక్సల్స్ ఏరియాలో టూర్కి వెళ్ళినా కానీ ముందు ధ్యానం చేసుకుని వెళ్ళేవాడిని. మిడ్-నైట్ 2 o'clock అలా ధ్యానం చేస్తాడు. సాయంత్రం వచ్చి మళ్ళీ ఖచ్చితంగా దాన్ని క్లీనింగ్ చేసుకునేవాడు. ఈ పరిస్థితుల్లో రిటైర్మెంట్ అయిపోయింది. తర్వాత కూడా కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసిన తర్వాత 2012 January 5th అనుకుంటాం, ఒకేసారి ఏదో ఒక ఫ్లో హార్ట్ నుంచి కిందికి ఏదో ఫ్లో అయినట్టుగా అర్థమైంది. ఆ ఫ్లో మళ్ళీ ఒకేసారి పైకి ఎగదనినప్పుడు విపరీతమైన ఎనర్జీ, మామూలు ఎనర్జీ కాదు. ఆ ఎనర్జీతో నా తల ఒక పక్క బరిగిపోయింది. అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కాల. అసలు ఇది ఏంటని నాకు 3 నెలల దాకా అర్థం కాల. దాంట్లో నెట్ నాకు పరిచయం ఉంది, నెట్లో అంతా చూశాను, ఎక్కడన్నా దొరుకుద్దా. కొంతమంది ఏమో భగవద్గీతమైనటువంటి అయ్యర్ అన్నారు, మొత్తం చూశారు. ఎక్కడ నాకు దానికి సంబంధించిన, నా అనుభవానికి సంబంధించింది ఏమీ దొరకల. అప్పుడు విపరీతమైన ఎనర్జీ లెవెల్స్ విపరీతంగా ఫ్లో అయ్యాయి నాకు. దానికి తోడు చెవులు ఆఖరి వినికిడి కూడా కోల్పోయాను. 2 చెవుల్లో కూడా ఆ ఎనర్జీకి వినికిడి కోల్పోయాను. అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నా అర్థమయ్యేది కాదు, బ్లర్డ్ విజన్. కానీ అది ఏంటి, ఎందుకు అవుతుంది అని ఒక ఐ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేశా, ఒక ఇయర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేశా, ఒక ఫిజిషియన్ కన్సల్ట్ చేశా. ఎవరిని కన్సల్ట్ చేసినా కానీ నాకు కావాల్సిన రిజల్ట్ ఏమీ రాల. వాళ్ళు ఏదో మందులు ఇచ్చారు, వేసుకున్న తర్వాత లాభం లేదని మానేసి అట్లాగే చదువుతాను. కానీ నేను నెట్లో ఇంకా ఎక్కడన్నా ఉందా దీనికి సంబంధించిన అనుభవం ఎక్కడ, నాకు అప్పటికే పెద్దగా మా రోజుల్లో అంత కంప్యూటర్స్ లేవు.
అయినా కానీ కంప్యూటర్ని డెప్త్కి వెళ్ళి దాన్ని మళ్ళీ ఇంకా లోతుకి వెళ్ళారు. అయితే ఒక్క అతని అనుభవం బయటకు వచ్చింది. అదే పండిట్ గోపీకృష్ణ, కశ్మీర్ పండిట్ గోపీకృష్ణ. ఆయనకి 35 yearsలో కుండలిని అవేకనింగ్ అయింది. ఆయన అనుభవాలు దాంట్లో రాశాడు. ఫస్ట్ ఎక్స్ప్లోజన్ ఏ విధంగా జరిగింది, ఆయన అనుభవం ఆయన, నా అనుభవం నేనే రాశాను. ఏ విధంగా దాదాపుగా వల్కనో బ్లాస్ట్ అయినట్టు ఏ విధంగా అయితే ఎనర్జీ ఫ్లో అవుతుందో దాన్ని దీంట్లో వర్ణించాను. అది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అప్పటికి చక్రాస్ అనే ఓపెన్ కాల. దట్ ఈస్ కాల్డ్ స్పాంటేనియస్ కుండలిని అవేకనింగ్ అని అప్పుడు అర్థమైంది. అంటే యాదృచ్ఛికంగా అయినటువంటి మన కుండల్ని మేల్కొలుపు అంటారు తెలుగులో చెప్పాలి. ప్రయత్నంగా జరిగింది, అప్రయత్నంగా జరిగింది. టైం 3 సంవత్సరాలు గడిచిపోయింది. బాధ శరీరం తట్టుకోవాల్సి వచ్చింది. ఏమి ఆ బాధను తట్టుకోవడానికి చాలా దూరం వాకింగ్ చేసేవాడిని. లేచి నిలబడడానికి ఒప్పుకుంటేదా గురుగారు? విపరీతమైన, ఎందుకు ఆ శక్తి కొదవలేదు. ఆ శక్తిని ఎట్ట తగ్గించుకోవడం అనేది ప్రశ్న. ఆ శక్తిని తగ్గించుకోవడానికి నేను వాకింగ్ చేస్తే అసలు సరిపోదు. ఎంత చేసినా కానీ అయిన కాలమే అది నిర్ణయిస్తలే అని చెప్పి నా దైనందిన కార్యక్రమం మామూలుగానే చేసుకునేవాడిని. ఫుడ్ మామూలుగానే తీసుకున్నాను. కాకపోతే కొన్ని మార్పులు నాలో వచ్చాయి. నాకు అసలు ఆకలి అంటే ఏంటో అర్థమయ్యేది కాదు. ఇక మోషన్ కూడా నాకు బ్లాక్గానే ఎమోషన్స్. మోషన్ స్మెల్ అసలు ఉండేది కాదు. ఏ స్మెల్ ఉండేది కాదు. స్వెట్ అంతా కూడా ఒక విధమైన సెంటు వాసన వచ్చేది, మంచి సెంటు వాసన వచ్చేది స్వెట్. ఏంటిది అంతా నాకేం అర్థం కాదు. కాకపోతే ఇవన్నీ కుండలిని అవేకనింగ్ యొక్క పరిణామం, దాని వలన ఏర్పడ్డాయి అనేది తర్వాత అర్థమైంది. దాని నుంచి వచ్చిన ఎఫెక్ట్స్, దాని నుంచి వచ్చిన, ఎందుకంటే అనంతమైనటువంటి ఆ యొక్క ఎనర్జీ ఏమైందంటే అది నాలో ఉన్నటువంటి ఆ డైజెస్టివ్ సిస్టమ్ ఉన్నటువంటి గ్యాసెస్ను కూడా న్యూట్రలైజ్ చేసేసి అది ఎనర్జీ కింద మారి, అవి ఎనర్జీ కింద మారి ఈ ఎనర్జీతో ఆ ఎనర్జీ తోడైంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్లాటులెన్స్ ఎనర్జీ అని పెట్టాను దానికి. ఫ్లాటులెన్స్ ఎనర్జీ అంటే అపాన వాయు ఎనర్జీ. అదే అపాన వాయు లాగా రాదు ఇక్కడ దాకా వచ్చేసేసి నాకు అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ళు ఏనాడు గ్యాస్ రిలీజ్ రిలీజ్ కాలం నాకు ఇప్పటికీ లేదు. అదంతా కూడా ఎనర్జీ కింద మారిపోయింది. ఎనర్జీ కింద మారిపోయి అది కూడా దీనికి ఈ కుండల్ని బ్లాక్స్ని అంటే ఎప్పుడైతే కుండల్ని బ్రేక్ అయిందో మొట్టమొదటిది, అది ముక్కలుగా స్కాటర్ అయ్యి శరీరం అంతా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. అవే కుండల్ని బ్లాక్స్. ఆ కుండల్ని బ్లాక్స్ అన్నిటినీ కరిగించాలి మనం. అసలు కుండల్ని అనేది అంటే ఏంటి? ఇది శరీరంలో ఉన్నటువంటి కింది భాగం. అంటే ఏంటి? పెల్విస్ రీజియన్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని కటి ప్రాంతం అంటారు తెలుగులో. ఈ కటి ప్రాంతంలో ఒక వెజల్లా కుండలి శక్తి ఉంటుంది. ఈ శక్తి ఎట్లా ఏర్పడ్డదని నేను చాలా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి ఈ ఎనర్జీకి కారణం మన ఐహికపరమైనటువంటి ఎక్కువ మన ఆలోచనల నుంచి ఉద్భవించినట్టు ఒక శక్తి అది. అంటే ఏంటి? దట్ ఈజ్ ఇంటాక్సికేటింగ్ వర్డ్ నుంచి వచ్చినటువంటి ఇది. రెండవది, మనం తీసుకున్న ఫుడ్ కూడా ఎనర్జీగా మారుతుంది. ఆ ఎనర్జీ కొంత కుండలినిగా మారి కొంత గ్యాస్ రూపంలో బయటికి వెళ్తుంది. ఆ కుండలిని ఎనర్జీ అయితే అదే వంశపారంపర్యంగా, అది ఎవల్యూషన్ ప్రకారం ప్రతి మనిషిలో ఆ కుండలిని అనేది వచ్చేసేసేది. అక్కడితోటి ఆగల. అది ఎన్నో జనరేషన్ వచ్చిన కుండలిని అనేది మన శరీరంలో మూలాల్లో ఉండిపోయింది. ఆ కుండలిని ఇదే కాకుండా ఆ కుండలినిలో శక్తి మనకు కనపడే మాయా ప్రపంచం అంతా కూడా కుండలినిలో ఉంది. మాయా ప్రపంచం అంటే మన భూమి, మన సోలార్ వరల్డ్, మన కనపడే మిల్కీ వే అంతవరకు ఉన్నటువంటిదంతా కూడా కుండలిలోనే ఉండిపోయింది. అంటే మనకు కనిపించే ప్రపంచం అంతా కుండల్లో నిగూఢంగా ఉంది. మనకి కనిపించని ప్రపంచం అంతా కూడా అది రియాలిటీగా ఉండి బయట ఉంది. కనిపించేదేమో రియాలిటీ ఏమో కుండలనే ఉండిపోయింది, నిజం కానిది బయట వ్యక్తం అవుతుంది.
కుండలినిలో ఉన్నది అది మాయా ప్రపంచం లాగానే కానీ అనిపించేది, కానీ మన కంటికి కనపడదు. అది భౌతిక ప్రపంచం కనపడుతుంది, కానీ అది మాయా ప్రపంచంలో నాకు ఎగ్జిబిట్ అయింది. కానీ వాస్తవం దాని తర్వాత కుండలిని అంతా కరిగిపోయిన తర్వాత ప్రపంచం ఎట్లా ఉంది, అది అది మనకు కనపడని ప్రపంచం రియాలిటీగా కనపడింది. అంటే ఏంటి, మాయా ప్రపంచం కూడా రియాలిటీలో ఒక భాగం అని అర్థమైంది. ఈ విధంగా ఈ యొక్క పెయిన్ అనేది ఒక్కొక్కటి భరించుకుంటూ పోతా ఉన్న కొద్దీ ఆ నాట్స్ కరగటానికి, కుండలిని కరగటానికే నాకు చాలా కాలం పట్టింది. మరి దానికి సొల్యూషన్ ఎట్లా దొరికింది, అది ఎలా కరిగించాలా ఏంటి అనే దానికి ఎట్లా మీరు ఎక్కడో చోట ఎప్పుడైతే కుండలిని బ్లాస్ట్ అయిందో ఆటోమేటిక్గా మనకి భూమి యొక్క ఆకారం ఒక సర్కిల్ లాగా ఉండి ఆ సర్కిల్ని విభజిస్తూ యాక్సిస్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్ కూడా మనకి బ్రహ్మనాడిలో కనపడుతుంది. అట్లాగే అది ఇక్కడ కూడా కనపడుతుంది, నవరగంధటువంటి ట్రైజెమినల్ నర్వస్ సిస్టమ్ దగ్గర కనపడుతుంది. తర్వాత చక్రాస్ అన్నిట్లోనే కనపడుతుంది, తర్వాత ఇక్కడ కూడా కనపడుతుంది. ఇన్ని ప్రాంతాల్లో ఆ యొక్క భూమి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ స్పష్టంగా కనపడుతుంది. అయితే అది ఒక సర్కిల్ లాగానే ఒక లైన్ కొట్టు, అది కూడా ఏ యాంగిల్లో అయితే భూమిని తిరుగుతుందో అది క్లియర్గా దానికి ఎగ్జిబిట్ అవుతుంది, అది కనపడుతుంది. మొట్టమొదటి అర్థం కాదు, తర్వాత అర్థమైంది ఇది భూమి యాక్సిస్ ఆఫ్ రొటేషన్. దిస్ ఈజ్ కాల్డ్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ నాకు అన్నీ అర్థమవుతుంది, ఒక్కొక్కటి అర్థమైంది. అంటే మొట్టమొదటి భూమి మన శరీరంలో ఉండిపోయింది, భూమిలో ఉన్నటువంటి విస్తరించిన ప్రకృతి కూడా మన శరీరంలో ఉండిపోయింది, అదంతా కూడా మన నాభి ప్రాంతంలో ఉంది, అదే జననానికి మూలం. అక్కడే ఒక స్త్రీ యొక్క అండాశయ కూడా అక్కడే ఉంటుంది, అక్కడే అంటే యూటరస్ అంటే గర్భాశయం కూడా అక్కడే ఉంటుంది, అదే పుట్టుక కారణం అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ ప్రాంతం అనేది దానివల్ల ఇంగ్లీష్లో దాన్ని సాక్రల్ రీజియన్ అంటారు, మనమును స్వాధిష్టాన చక్రం అంటాం. మూలాధార చక్రం అనేది భూమికి లింక్ అయితే స్వాధిష్టాన చక్రం అనేది మన యొక్క లైంగిక ప్రకృతికి, తర్వాత భూమి మీద విస్తరించినటువంటి యొక్క బొటానికల్ అంటే వృక్ష సంబంధమైనదంతా కూడా అక్కడే ఉంటుంది. మరి అంతటికి మూలం ఎక్కడనేది మాత్రం హార్టే, ఎందుకంటే ఆత్మ ఇక్కడే ఉంటుంది. శక్తి అంటే అనంత విశ్వశక్తి ఇక్కడే ఉంటే ఆ విశ్వశక్తి అనేది శరీరం అంతా హృదయం యొక్క లోతుల నుంచి లోపలికి స్ప్రెడ్ అవుతుంది. కారణం ఈ యొక్క హృదయం యొక్క లోతు అనంతం. హృదయం యొక్క లోతు అనంతే, భౌతిక హృదయం యొక్క లోతు అనంతం కాదు. భౌతిక హృదయానికి ఆవరించిన తలపైనటువంటి నర్వస్ సిస్టమ్, దాని యొక్క లోతు అనంతం. హృదయం అనేది ఒక ఓన్లీ హార్ట్ బీట్ సూచించేదే. వాట్ ఈస్ దట్ హార్ట్ బీట్ అనేది కూడా నాకు చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ది ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ ఆఫ్ ది యూనివర్స్. అర్థమైంది? అనంతం అనేది ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది, మరి కాంట్రాస్ట్ అవుతుంది, ఎక్స్పాండ్ అయితే కాంట్రాస్ట్ అవుతుంది. ఎట్లా కమ్మరి వాడి కాలి తిత్తి ఎట్లా ఉంటుందో అట్లా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అదే మనకి ఒక హృదయంగా మనకి పరిణామం చెంది. అంటే అదొక వాస్తవం. నేను వాస్తవంలో లెక్కేసిన దాంట్లో అదొక వాస్తవం. దానికి పక్కనే ఆవరించినటువంటి ఆత్మ అనేది ఇంకొక వాస్తవం. ఆదిశేషు ఇట్లా బ్రెత్ తీసుకున్నట్టు అలా ఉంటుంది కదండి. ఆదిశేషం అనేది ఇది ఈ తలభాగం. ఆదిశేషం అనేది స్నేక్. అది యాక్చువల్గా మనం అందుకే దానికి పవిత్రమైన పాముకి దానికి అంత విలువిస్తాం. చంపకూడదు దాన్ని, ముఖ్యంగా త్రాచుపాముని చంపకూడదు. అది ఎవరిని హాని చేయదు, మనం హాని చేస్తే తప్ప. అది ఈ శరీరం యొక్క ఈ బ్యాక్ బోన్ అంతా కూడా ఆదిశేషు యొక్కటువంటి పొడువాటి దాని యొక్క లెంగ్త్కి సూచించేది. తోక అనేది మూలాన్ని సూచించేది. ఈ తల భాగం అనేది దీని కెనఫీ అంటారు. ఈ కెనఫీ అనేది ఈ యొక్క ఇది. ఈ కెనఫీలో మనకి దాని యొక్క బ్రహ్మనాడు ఇక్కడ ఉంటుంది, దానికి ఉంటుంది. నోరు మన నోరులానే ఉంటుంది. అంటే దాని యొక్క రూపాంతరం అనేది మన శరీరంలో కూడా ఉద్భవించింది. అందువల్లనే దాన్ని మనం
పూర్వీకులు ఆ విధంగా పూజిస్తారు దాన్ని. పూజనీయమైన పూజనీయం అంట, సంపొద్దు అనేది అంతే. సోల్ అనేది ఇక్కడ ఉన్న దాన్ని ఇట్లా స్ప్రెడ్ అవుతాం. అసలు ఈ సోల్ అనేది చాలా రోజుల వరకు నాకు అర్థం కాల. లేయర్స్, ఒక లేయర్ గ్రాస్నెస్ అనేది ఉంటే ఇట్లా పరిచినట్టు ఒక షీట్ లాగా స్ప్రెడ్ అయ్యేది దాని మీద ఇంకొక లేయర్. మరి ఏది ఈ లేయర్లు ఏంటి? గ్రాస్నెస్. ఏ లేయర్ గ్రాస్నెస్ అంటే ఏంటి? అనంత విశ్వం, విశ్వంలో ఒక భాగం. మనకి వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ ఏ ఫేస్ వాయిస్ ఇన్ రిటర్న్ జర్నీ ఆఫ్ ఎవరి, అంటే మన తిరుగు ప్రయాణం. ఇప్పుడు తిరుగు ప్రయాణం నేను చేసేది. ఇప్పుడున్న ప్రయాణం నుంచి నేను తిరుగు ప్రయాణం చేస్తాను. ఈ తిరుగు ప్రయాణం చేసేటప్పుడు నేను ఒక్కొక్క గెలాక్సీ దాటుకుంటా పోయినప్పుడు ఆ గెలాక్సీలు అనేవి న్యూట్రలైజ్ అయ్యి, అంటే దాన్ని నిర్వీర్యం అయ్యటానికి నేను నా యొక్క 3 శక్తులు ఆటోమేటిక్గా పనిచేస్తాయి. ఒకటి పాజిటివ్ ఎనర్జీ, ఒకటి నెగిటివ్ ఎనర్జీ, ఒకటి న్యూట్రల్ ఎనర్జీ. ఈ 3 ఎనర్జీలు ఎక్కడెక్కడ ఉంటాయో కూడా నేను దాంట్లో స్పష్టత ఇచ్చాను అనమాట.